చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? ఉత్తపిత్తలుండి రోజాస్ వేసుకుంటాను అట్లా అమ్మాయే చెప్పేది. నాయనా అవేంటో ఉన్నాయి కదా బీజేపీలో సబ్ 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 కాస్ట్ బజరంగ్ దళ ఇంకా ఏంటంటే ఉన్నాయా? మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్నాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? న్యూ ఇయర్ అనేది హిందూ సంప్రదాయం ప్రకారం సహజంగా మనది కాదు అని చెప్తున్నాము. ఎంతోమంది ఆ రోజున మరణించబడినటువంటి చరిత్ర కూడా మనం చూస్తే తెలుస్తుంది. మనది ఉగాది అని నూతన సంవత్సరం అని భావిస్తాం. దీన్ని పక్కన పెడితే ఒకవేళ సంబరాలు చేసుకోవాలని అనుకున్న వాళ్ళకు కూడా కేవలం మహిళలకి మాత్రమే పెట్టడం పైన మేము మహిళలకి రక్షణ ఎలా ఉంటుంది, అర్ధరాత్రి 12 వరకు పార్టీలో ఉన్న తర్వాత వారు బయటికి వెళ్ళినప్పుడు రక్షణ ఏ విధంగా దొరుకుతుందని ప్రశ్నించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వయసుకి అంటే పెద్దవారి వయసులో కానీ వేరే అసభ్యకరంగా మాట్లాడారు. వారికి నచ్చుండకపోతే మామూలుగా చెప్పి ఉండొచ్చు, కానీ ఇంత దిగజారుడు మాటలు మాట్లాడడం అనేది దాన్ని యావత్ హిందూ సమాజము ముఖ్యంగా మహిళా సమాజం తీవ్రంగా ఖండిస్తున్నాము. బీజేపీ పైన వారు చేసిన ఆరోపణలు కూడా అన్ని సత్యదూరాలు, అసత్యమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. ఒకటి హిందూ మహిళల యొక్క రక్షణ కోసం అడిగితే సాటి మహిళలను చెప్పని చూడకుండా మా పైన దుర్భాషలాడడం అనేది నిజంగా అది ఖండించదగినది. ఎందుకంటే వారు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, వేరే విధంగా చెప్పాలి. అంతేగాని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే హక్కు ఎవరికి ఉంది? అంటే అడగరని చెప్పనా? ఎవరు అడగట్లేదనా? అడగలేరనా? మీకు మాత్రమే ఏది పడుతుంది మాట్లాడే స్వేచ్ఛ ఉందా? మాకు లేదా మా అభిప్రాయాలు చెప్పేది? మా అభిప్రాయం చెప్తే మా పైన దుర్భాషలాడడం ఏంటి? అది మంచి పద్ధతి కాదు.